నేను మా బాబాయ్ అయితే బయటికెళ్ళి వస్తుంటే, ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో వచ్చిన కొత్తలో అయితే 2 డేస్, 3 డేస్ అయితే వాకింగ్‌కెళ్ళామనమాట. అప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఒక ఇల్లు కడుతున్నారనమాట. నేను స్టన్ అయిపోయాను. అదేందిరా 20 డేస్ బ్యాక్ అయితే లేదు. ఇప్పుడెలా వచ్చిందంటే, అమెరికాలో ఇంతే మమ్మీ ఇలాగే 2 మంత్స్‌లోనే ఇల్లు అయిపోతది, పూర్తయిపోద్దన్నారు. ఇక సరేనని కమ్యూనిటీలోకి వెళ్ళిపోయి కారు పెట్టేసి ఇంకా బై వాక్‌లో అయితే వచ్చామన్నమాట. వీడియో మొత్తం తీయడానికి మీకోసం. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాగైతే ఇగోండి వచ్చాము. వచ్చేసి మళ్ళీ వీడియో అయితే పూర్తిగా తీశాననమాట. వాళ్ళ పర్మిషన్ తీసుకొని. లోపల ఏం లేదండి, ఓన్లీ చెక్కలు. నేనైతే స్టన్ అయిపోయానమాట. బయట చూస్తే ఇంత మంచి బిల్డింగులు ఉంటాయి, లోపల ఇంత చెక్కనా అనుకున్నాను. చెక్కలని తెలుసు కానీ ఇంత చెక్కలని మాత్రం తెలీదు. ఇలాగ 2 మంత్స్‌లో అయితే రెడీ అయిపోతుందంట ఇది. ఇంకా ఇంకొక 1 మంత్ అయితే పక్కన ఉన్న ఇల్లు అయితే 2 మంత్స్, 3 మంత్స్ బ్యాక్ అయితే లేదంట. 3 మంత్స్‌లోనే రెడీ చేశారు మమ్మీ అని మా అబ్బాయి చెప్పాడు. ఇంకా అదంతా బయట అన్నీ ఇక టైల్స్ అవన్నీ కలర్స్ అవన్నీ చెక్ చేసి అతికిచ్చే వరకు మనకి బిల్డింగ్‌లాగా కనపడతాయి అనమాట. కానీ చెక్క ఇల్లులు మాత్రమే ఇవి అనమాట. చూడండి ఎంత. అందుకే వంట చేసేటప్పుడు కంపల్సరీ పొయ్యి పైన చిమ్నీ అయితే ఆన్ చేసుకుంటారండి లేడీస్. అది చేసుకోకుండా పొరపాటున ఆయిల్ పెడితే మాత్రం కీచుమని సౌండ్ వస్తుందనమాట అలారం. అసలు అలారం ఒక 10 సార్లు మోగితే పోలీసు వాళ్ళందరూ వస్తారనమాట.